ఇంటి నుంచి ఫలితాలు విడుదల చేస్తారా? అది సీఎం అహంభావానికి దర్శనం అంటూ చూస్తున్నాం. అయ్యయ్యయ్యో, ఇగో సెక్రటరీ మొహం మొత్తం చూస్తలేడు, సెక్రటరీ మొహం సైతం చూస్తలేడు. సీతారామపై మంత్రి ఉత్తమ్ మాటలను వద్దాలే, హైడ్రాలజీ అనుమతులున్న తప్పుడు ప్రచారం, హరీష్ రావు అంటూ చూస్తాం. సెక్రటరీ గురించి మీరు మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. కేసీఆర్ ఏనాడైనా సెక్రటరీ పోయిండా? పాత సెక్రటరీ కానీ కొత్త సెక్రటరీ ఒక్కసారైనా పోయిండా? అంత కొంత సీఎం రేవంత్ అప్పుడప్పుడైనా పోయేస్తూ ఉన్నాడు. మీరు మాట్లాడుతూ ఉంటే నవ్వొస్తూ ఉంది, కామెడీ అవుతా ఉంది. నాకు నవ్వగతలేదు. హరీష్ రావు గారు చెప్పాలి, దీని సమాధానం చెప్పాలి. ఏనాడన్నా మీ మామ కేసీఆర్ పోయిండా సెక్రటరీకి? మీరు పోయినరా? మీ బామ్మారిది ఎవరైతే ఉన్నారో కేటీఆర్ పోయిండా సెక్రటరీకి? ఏనాడన్నా 10 ఏళ్ళల్లో 1.5 ఇయర్లో ఎన్నిసార్లు రేవంత్ రెడ్డి పోయింది నేను చెప్తా. మరి మీరు చెప్పండి, ఈ 1.5 ఇయర్లో రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు పోయిండో అన్నిసార్ల కంటే సగం సార్లు కూడా 10 ఏళ్లలో మీరు పోలేదు సెక్రటరీకి. అది ఒకసారి తెలుసుకోండి. ఫామ్ హౌస్ వేదికగా పాలన చేసినటువంటి కేసీఆర్ ఇక్కడ చీఫ్ సెక్రటరీని, ప్రిన్సిపల్ సెక్రటరీ అందరినీ కూడా ఫామ్ హౌస్ పిలిపించుకొని మాట్లాడిన కేసీఆర్, అక్కడి నుంచి పాలన చేసిన కేసీఆర్, మీరు ఒక రిజల్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ ఏనాడన్నా పోయి ఆ జేఎన్టీకు అక్కడికి పోయి రిజల్ట్స్ ఓపెన్ చేసిండా? ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కాదు. మీరు అంటే మీరు ఇండైరెక్ట్గా మీ మామ కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారా? ఆ కేసీఆర్ తప్పులు అందరికీ బయట పెట్టాలని చెప్పి మాట్లాడుతున్నారా? చెప్పాలి. ఏం మాట్లాడతారు ఏందో ఏది మాట్లాడతారు. అధికారం పోయిన తర్వాత కొంచెం ఉండాలి, తెలివితో ఉండాలి. ఇట్లా బిహేవ్ చేస్తే ఎట్లా? ప్రజల్లో చులకనవుతారు మీరే. నవ్వొస్తూ ఉంది. 1.5 ఇయర్లో రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు పోయిండో దానిలో 50% కూడా ఈ గత 10 ఏళ్ళలో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ మీరు కానీ పోలేదు సెక్రటరీకి. అది గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ అసలు అధికారికమైన భవనం ఏతుందో ప్రగతి భవన్ నుంచి పాలన చేయాల్సింది పోయి ఆయన ఎక్కడి నుంచో ఫామ్ హౌస్ పాలన చేసిండు గత 10 ఏళ్ళు. మరి అదందరికీ కూడా తెలుసు. మరి దాని గురించి చర్చ పెడదామా? మరి చెప్పండి. దయ్యాలు వేదాలు వలించిన ఏదో అంటారు కదా, ఇదే అన్నట్టు. మీరు చేయరు, మీరేమో వేదాలు నీతులు చెప్తా ఉంటారు. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్